నేను కాంగ్రెస్ వన్నే, నీళ్ళందక మా పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్లు, కాంగ్రెస్ వచ్చినాక ఎందుకు వస్తలేవు? కాలువ పక్క పొలాలే ఎండుతున్నాయి, రైతులమంతా బోరున ఏడుస్తున్నాం. ఏడాదిలో 10 ఏళ్ళు వెనక్కిపోయినట్లయింది. కేసీఆర్ చరిత్రను తుడిచి చేయలేరు. ఎమ్మెల్యే సామేలు నీళ్లే రావంటున్నాడు. రైతులు రింగారెడ్డి మల్లారెడ్డి ఆవేదన. జగదీశ్వర్ రెడ్డి కిషోర్ ఎదుటే విలపించిన అన్నదాతలు. సమస్యల ఏ కరువు? దండం పెట్టి చెప్తున్నా, నేను కాంగ్రెస్ కార్యకర్తనే. ఓ రైతుగా నా బాధ చెప్తున్నా. నాకు రుణమాఫీ కాలే, రైతు బంధు ఇంకా అందలే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు 8 టర్ములు పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి, పంటలు మంచిగా పండించుకున్నాం. ఈ ఏడాది 4 లక్షల అప్పు ఉన్నది, ఇప్పటికీ బోనస్ డబ్బులు రాలేదు. ఏసంగిలో 9 ఎకరాల పొలం పెడితే 4 ఎకరాలు ఎండిపోయింది. ఇంకో ఎకరం కూడా పోయేటట్టు లేదు, నీళ్లు వస్తలేవు. ఈ సీజన్లో మా పొలం పక్కన ఉన్న కాలువకు నీళ్ళే రాలేదు, అప్పులు తీరే దారి కనిపిస్తలేదు. దాదాపు ఇక్కడి రైతులందరికీ ఇదే కథ. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు 10 ఏళ్ళు వెనక్కిపోయిండు. కేసీఆర్ గవర్నమెంట్ చరిత్రను ఎవరు తుడిచేయలేరు. కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ పాలనకు పోలికే లేదు అని చెప్తూ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రైతు ఇమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చూడు ఏమని చెప్తావు చెప్పు. కాంగ్రెస్కు మద్దతు పలికి కాంగ్రెస్కు ఓట్లేసిన వాళ్ళే ఏడుస్తున్నారు. ఇక నీ పాలన ఏం బాగున్నట్టు? ఇంట్లో ఎక్కువ మన తెలంగాణలో ఎక్కువగా అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకులు సాగించేది రెడ్డిలే. తెలంగాణలో ఎక్కువ శాతం రైతులు రెడ్డిలే. అంటే ఓ రకంగా రేవంత్ రెడ్డి గారు రెడ్డిల జీవితాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి నెట్టేసిండు. మీరు ఏ ఊరికన్నా పోర్రి, అత్యధికంగా వ్యవసాయం చేసేది ఇక్కడ రెడ్డిలే. అన్ని కులాలు వ్యవసాయం చేస్తాను కానీ అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి, మరొకసారి గుర్తుపెట్టుకోండి, అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి పొలాలే వేసి పొలాల మీద వచ్చిన డబ్బులతోటే వాళ్ళ జీవితాలను చక్కదిద్దుకునేది ఇక్కడ రెడ్డిలే. కాబట్టి ఇప్పుడు ఆ రెడ్డిలనే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జీవితాలను ఆగం చేసినట్టుగా కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మొత్తం రెడ్డిలే కదా, పేర్లు మొత్తం రెడ్డిలే కదా. లింగారెడ్డి మల్లారెడ్డి అంతా రెడ్డిలే. మొన్న భూమారెడ్డి, అంతకుముందు రాజిరెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరేమన్నారు? అన్ని పార్టీలు, తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు రెడ్డిల చేతుల్లోనే ఉండాలన్నారు మీరు. ఆ పార్టీల పగ్గాలు మా చేతికే ఇవ్వండి, ఆ పార్టీలు బతుకుతాయన్నది. సరే, కాంగ్రెస్ పార్టీని బతికించినో తెలంగాణ రెడ్డిలను చంపినవు. ఇదే కదా నువ్వు కోరుకున్నది. పార్టీల పగ్గాలు మా చేతికి ఇవ్వండి అన్నావు. పార్టీల పగ్గాలే కాదు, అధికార పగ్గాలు కూడా నీ చేతికే ఇచ్చినావు. కానీ ఈ అధికార పగ్గాలు నీ చేతికి పోయినాక రెడ్డిల ప్రాణాలు పోయి బొందల గడ్డలు ఉన్నాయి. అది కోరుకున్నాను. రెడ్డిలు మీకు అర్థమైంది కదా, మేము ఇంత పెద్ద లీడర్లం, మేము అంత పెద్ద లీడర్లం అని కొంతమంది రెడ్డిలు అనుకుంటారు. పాపం కొంతమంది అమాయక రెడ్డిలేమో పాలన మంచుకుంటే అయిపోయా, మా బతుకులు మంచుకుంటాయి, ఎందుకంటే ఊర్లలో భూములు మాకే ఎక్కువ ఉన్నాయి, ఇన్నన్ని పంట పొలాలు వేసుకుంటే బతుకుతాం అని సాధారణ రెడ్డిలు అనుకుంటారు. ఇప్పుడు లీడర్గిరి పోజులు కొట్టే రెడ్డిలు ఇప్పుడు ఆలోచించాలి. ఆడేవాడా ఎలుమలు, మేము కాదా రెడ్డిలం, మేము పాలకులం కాదా, వాడేవాడా అన్నారు కదా. ఇప్పుడు ఇగో రేవంత్ రెడ్డి పాలనే వచ్చింది, ఎంత అద్మానంగా ఉన్నది. మీ బతుకులకు భరోసా లేకుండా మీరు తెల్లారులైతే బొందలగడ్డకు మేము ఎప్పుడు పోతామనే తట్టు, మీ పొలాలు ఎండిపోయేటట్టు తీసుకొచ్చిన పరిస్థితి. ఇక చూడు, మీ మునగాడినే రేవంత్ రెడ్డి మునగాడు సంపుట్లో. మొన్న ఈ జగదీశ్వర్ రెడ్డి గారు కన్నీళ్ళు పెట్టుకుంటే రీల్స్ కోసం పెట్టుకున్నారు కన్నీళ్ళు అంటాను. ఇది రీల్స్ కోసమేనా? ఇదంతా 10 ఎకరాలు ఎండిపోయింది రీల్స్ కోసమేనా? జగదీశ్వర్ రెడ్డి ఎప్పుడు వస్తాడో ఎప్పుడే రీల్ చేసుకొని పోతాడని 10 ఎకరాలు ఎండబెట్టుకున్నారా వాళ్ళు? 10 ఎకరాల పంట పండితే ఎట్లుండి వాళ్ళకు? లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ చేతిలో పడు. లక్షల రూపాయలు పోగొట్టుకొని జగదీశ్వర్ రెడ్డి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు రీల్ చేసుకున్న దానికి కన్నీళ్ళు పెట్టినట్టు నటిస్తాడు అని ఎదురు చూసిండ్లా వాళ్ళు? బుద్ధి ఉండాలి కదా ఇట్లా మాట్లాడేటోళ్ళు. ఇక్కడ కూడా రీల్ కోసమే పోయిందా? ఇక్కడ కూడా ఈ ఫైల్లా శేఖర్ రెడ్డి రీల్ చేసుకోవడానికి పోయిందా? ఏం మాట్లాడతానులో కొందరు అర్థం పర్థం లేకుండా మాట్లాడతాను.